కుంభరాశి వారు ఎక్కడున్నా ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా సరే ఒక్క నిమిషం ఆగి ఈ సందేశాన్ని పూర్తిగా చదవండి. ఎందుకంటే ఈ విషయం పూర్తయ్యేలోపు మీరు ఒక అద్భుతమైన శుభవార్త వినబోతున్నారు. ఈ విశాల విశ్వం మీకోసం ఒక రహస్యాన్ని చెప్పబోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయిన మార్గాలన్నీ ఇప్పుడు తెరవబడుతున్నాయి. మీరు ఏ తలుపుల ముందైతే నిలబడి నిరాశ చెందారో ఆ తలుపులు ఇప్పుడు బహార్లా తెరుచుకోబోతున్నాయి. దీనికి కారణం మీలో ఉన్న ఓపిక, మీరు చూపించిన సహనమే ఆ మూసుకుపోయిన తలుపులను తెరవడానికి కావలసిన తాళం చెవిని సృష్టించింది. మీ మనసులో ఎప్పుడు కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. నాకెందుకు ఇలా జరుగుతోంది, నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అని మీరు అడుగుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, మీ ప్రశ్నలు ఎప్పుడూ తప్పు కాదు. అవి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికే సహాయపడే మార్గాలు మాత్రమే. మీరు ప్రతిసారి ఎప్పుడు మంచి జరుగుతుందా అని అడిగినప్పుడు విశ్వం మీకు ముందు అసలు నీకు ఎందుకు ఈ కష్టం వచ్చిందో అర్థం చేసుకో అని చెప్పాలని ప్రయత్నించింది. ఇప్పుడు మీకు ఆ కారణం అర్థమైంది కాబట్టి మీకు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడింది. మీ విశ్వాసం ఎప్పటికైనా ఫలిస్తుందా అని మీరు అడిగితే దానికి సమాధానం అవును అనే వస్తుంది. మీరు నమ్మకం కోల్పోయి బాధపడుతున్న ప్రతి క్షణంలో కూడా దేవుడు మీకోసం అద్భుతాలను ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ప్రతి మంచి పనికి ఒక సరైన సమయం అంటూ ఉండాలి. ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చేసింది. సమాధానాలు అంటే కేవలం మనం వినే మాటలు మాత్రమే కాదు, మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగే మార్పులు, మీకు పదే పదే కనిపించే కొన్ని అంకెలు, మీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇవన్నీ మీ ప్రశ్నలకు దేవుడు ఇస్తున్న సమాధానాలు. మీరు చాలాసార్లు బాధపడ్డారు, నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఎక్కువగా నొప్పి కలుగుతుంది అని మీరు కుమిలిపోయారు. కానీ దానికి ఒక లోతైన కారణం ఉంది. మీలో ఉన్న కొన్ని బలహీనతలను పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా మార్చడానికి ఆ బాధలు కలిగాయి. మిమ్మల్ని వదిలేసిన వారు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. అదేమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిమ్మల్ని తక్కువ చేసుకోకూడదు. అత్యంత బాధలో ఉన్నవారే రేపు అత్యంత అందమైన జీవితాన్ని గడుపుతారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు, కానీ నిజమైన సమాధానం మీ లోపలే ఉందని ఈరోజు విశ్వం మీకు గుర్తు చేస్తోంది. మీరు అర్హులా, మీకు విజయం దక్కుతుందా, మీకు ప్రేమ లభిస్తుందా అని సందేహించకండి. మీరు కేవలం అర్హులు మాత్రమే కాదు, ఈ విశ్వం ద్వారా ఎంపిక చేయబడిన ప్రత్యేకమైన వ్యక్తులు. మీ పాత బాధలను, ప్రశ్నలను ఇక్కడతో వదిలేసేయండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మీరు ఏ అవకాశాల కోసమైతే సంవత్సరాలుగా ఎదురు చూశారో అవి ఇప్పుడు మీ కళ్ళ ముందే ప్రత్యక్షమవుతాయి. మీ ప్రతి కన్నీటి పట్టుకో ఇప్పుడు ప్రతిఫలం లభించబోతోంది. మీ మనసులో కలుగుతున్న ఒక చిన్న ఆశ మీ భవిష్యత్తు మారబోతుంది అనడానికి మొదటి గుర్తు. విశ్వం మీతో ఇలా అంటుంది, నువ్వు ఇక నుంచి కేవలం కష్టాలను చూస్తూ కూర్చునే వ్యక్తివి కాదు, నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునే సృష్టికర్తవి. మీ కథ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీకు తెలియాల్సిన ప్రతి విషయం మీ అనుభవాల ద్వారా మీకు తెలుస్తుంది. మీ మనసులో కలుగుతున్న ఆందోళన యాదృచ్ఛికం కాదు, అది మీ జీవితం మారబోతుంది అనడానికి ఒక సంకేతం. మొదటిసారి మీ హృదయం భరించలేనంత బాధతో నిండినప్పుడు, మీకు ఎవరు తోడు లేరని అనిపించినప్పుడు ఆ నిశ్శబ్దమే మిమ్మల్ని ఈరోజు ఉన్నత స్థానానికి తీసుకురావడానికి సిద్ధం చేసింది. మీరు కోల్పోయినవి ఏవి కూడా వృధా కాలేదు, అవి మిమ్మల్ని మీరు కొత్తగా కనుగొనేలా చేశాయి. మీరు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా దేవుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి అది ఒక పాట రూపంలోనో, అపరిచితుడి చిరునవ్వు రూపంలోనో, లేదా ఒక పుస్తకంలోని వాక్యం రూపంలోనో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అనుభవాల ద్వారా అందుతాయి. ఒక్కరోజు అకస్మాత్తుగా అంతా స్పష్టమవుతుంది. మీరు తప్పులు అనుకున్నవి వాస్తవానికి మీకు దొరికిన వరాలని అప్పుడు గ్రహిస్తారు. మీరు బాధతో నడిచిన దారిలో మిమ్మల్ని వెలుగు వైపు నడిపించాయని చూస్తారు. మీ సమయం వృధా కాలేదు, మీ ప్రార్థనలు నిష్ఫలం కాలేదు. అంతా చూస్తున్న విశ్వం ఒక సరైన సమయం కోసం వేచి ఉంది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. మీరు ఎవరికీ చెప్పకుండా మనసులో దాచుకున్న కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. అకస్మాత్తుగా ఒక మూసిన తలుపు తెరుచుకుంటున్న సంకేతాన్ని మీరు అనుభవిస్తున్నారా? అదే విశ్వం మీతో మాట్లాడుతున్న భాష. మీరు కేవలం నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికను మరోసారి తలుచుకోండి. ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించండి. సమాధానం మీకు చాలా దగ్గరలోనే ఉంది. అది గాలి స్పర్శలోనూ, సన్నిహితుల మాటల్లోనూ, లేదా మీ మనసులో కలిగే శాంతిలోనూ మీకు కనిపిస్తుంది. మీరు నిజాయితీగా అడిగే ఏ ప్రశ్ననైనా విశ్వం విస్మరించదు. మీరు ఒక్క సాధారణ వ్యక్తి కాదు. అందుకే ఈ సందేశం ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చింది. మీ ఆత్మ అలసిపోయి ఉండొచ్చు, బయట నవ్వుతూ కనిపిస్తున్న లోపల ఏదో వెలితి ఉండొచ్చు, ప్రతిరోజు ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్న చివరకు మిగిలే శూన్యం మిమ్మల్ని బాధ పెడుతూ ఉండొచ్చు. కానీ ఆ బాధ విశ్వానికి తెలుసు. మీరు ఒంటరిగా చేసిన పోరాటం, ఎవరికి చెప్పకుండా కాచిన కన్నీళ్ళు అన్నీ ఆ దైవానికి తెలుసు. అందుకే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని చెప్పడానికి ఈ సంకేతం మీ ముందుకు వచ్చింది. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అవును, ఆ రోజు
నా జీవితం మారింది అని ఖచ్చితంగా అనుకుంటారు. ఈ మాటలు కేవలం చదవడానికి కాదు, ఇవి మీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. మీ ఆత్మకు తెలుసు ఈ క్షణం ముందే నిర్ణయించబడిందని. మీరు ఈ రాశిలో పుట్టడం, ఈ సమయంలో ఈ విషయాన్ని చదవడం, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. మన జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా జరిగినట్టు అనిపిస్తుంది, కానీ దాని వెనుక ఒక పెద్ద కారణం అయితే ఉంటుంది. మీరు చాలా ఒంటరితనాన్ని అనుభవించారు, కానీ ఆ బాధే మిమ్మల్ని రేపటి అద్భుతం కోసం సిద్ధం చేస్తుంది. మీ సమయం మారబోతుంది, కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, మీ పాత భయాలను, సందేహాలను వదిలేయండి. విశ్వం మీ చేతిని పట్టుకొని నడపడానికి సిద్ధంగా ఉంది. ప్రతిసారి మీరు నా రాత ఇంతే అని అనుకున్నప్పుడల్లా విశ్వం మీకోసం ఒక కొత్త ప్లాన్ గీస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడు అడగకపోయినా మీరు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని విశ్వం స్వయంగా మీ వద్దకు తీసుకువస్తుంది. పాత జ్ఞాపకాలను మూటగట్టి పక్కన పెట్టండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించి వదిలేసేయండి. ఇప్పుడు మీ ముందు ఒక కొత్త ప్రపంచం ఉంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఈ సందేశం చదువుతున్నప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకున్నా లేదా కళ్ళు చెమ్మగిలిన మీరు ఆ దైవశక్తితో కనెక్ట్ అయ్యారని అర్థం. మిమ్మల్ని ఆపుతున్న ప్రతి అడ్డంకిని తొలగించుకోండి. విశ్వం పిలిచినప్పుడు కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. రాబోయే రోజుల్లో మీకు ఊహించని మార్పులు కనిపిస్తాయి. మీ పురోగతికి సహాయపడే వ్యక్తులు తారసపడతారు. మీరు ఒక గొప్ప మార్పుకు సిద్ధంగా ఉన్నారు. విజయం మీకు చాలా దగ్గరలో ఉంది. అది కేవలం మీ నమ్మకానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ప్రపంచం మిమ్మల్ని గుర్తించకపోయినా విశ్వం మిమ్మల్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. మీరు అసంపూర్తిగా వదిలేసిన కళలు ఇప్పుడు మళ్ళీ చిగురిస్తాయి. విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు, అది లోపల నుండి మొదలవుతుంది. ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో మీరు నేర్చుకున్న పాఠాలు మిమ్మల్ని రేపు ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. మీరు దేని గురించి కూడా ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలను దాటారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. రాబోయే రోజుల్లో మీకు ఒక తెలియని శక్తి తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఏదైనా అనుకోగానే అది జరిగిపోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని కించపరిచిన వారు కూడా మీ ఎదుగుదలను చూసి నూరెళ్ళబడతారు. మీ లోపల ఉన్న అపారమైన శక్తిని ప్రపంచానికి చూపే సమయం వచ్చేసింది. లేచి నిలబడండి. మీ కలలను నిజం చేసుకోండి. ఈ క్షణంలో మీ దగ్గర ఏమీ లేదని అనిపించినా దేవుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని మర్చిపోకండి. మీరు మీ మీద నమ్మకం ఉంచిన క్షణం నుండి అన్ని తలుపులు తెరుచుకుంటాయి. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలయ్యే సమయం. మీరు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులను గమనించండి. మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు మీ నుండి దూరం అవుతున్నారంటే అది మంచిదే అని భావించండి. ఏదైనా సమస్యకు పరిష్కారంగా అకస్మాత్తుగా దొరికితే అది దేవుడి సంకేతం అని గుర్తించండి. ఒకరోజు ఉదయం మీరు నిద్ర లేవగానే ఏదో కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనసులో ఎలాంటి భారం ఉండదు. సంవత్సరాలుగా మోసిన బాధలని ఒక్కసారిగా మాయమైనట్టు అనిపిస్తుంది. ఆ రోజు నుండి మీ అదృష్టం మారుతుంది. ఇప్పటి వరకు మీకు అందని అవకాశాలు ఇప్పుడు మీ ఇంటి తలుపు తడతాయి. మిమ్మల్ని వదిలేసిన వారు కూడా మళ్ళీ మీ దగ్గరకు రావాలని ప్రయత్నిస్తారు. మీ లోపల ఒక చెప్పలేనంత ప్రశాంతత ఏర్పడుతుంది. అదే నిజమైన విజయం. ఇప్పుడు ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. మీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్టు ఊహించుకోండి. అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఒంటరివి కావు, నేను నీతో ఉన్నాను అని చెప్తుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మారబోతోంది. మీరు కోల్పోయిన ప్రతిదీ మీకు రెట్టింపుగా తిరిగి వస్తుంది. మీరు ఎప్పుడు ఊహించని సంపద, ఆనందం మీ సొంతమవుతాయి. ఈ సందేశాన్ని కేవలం చదివి వదిలేయకండి. దీనిని మీ మనసులోకి తీసుకోండి. ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేక మాట. మీ డబ్బు సమస్యలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని భయపడకండి. మీ విధి చక్రం మారబోతుంది. ధనం, సమృద్ధి ఇప్పుడు మీ దిశగా వస్తున్నాయి. డబ్బు కేవలం నోట్ల రూపంలో కాదు, అది మీ కష్టానికి దొరికి గౌరవం రూపంలో వస్తుంది. మీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు మీరు డబ్బులు ఆకర్షించగలరు. భయం మరియు చింత దగ్గరికి వచ్చే ధనాన్ని ఆపుతాయి, కానీ కృతజ్ఞత మరియు నమ్మకం ఆ ధనాన్ని రెట్టింపు చేస్తాయి. రోజుకు 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని నేను ఆర్థికంగా చాలా బాగున్నాను, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి అని మనసులో అనుకోండి. దీనివల్ల మీ మనసులో ఒక కొత్త శక్తి పుడుతుంది. విశ్వం ఎప్పుడు మీ ఆలోచనలకు అనుగుణంగా స్పందిస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచిగా ఆలోచించండి. ప్రతిరోజు మీకు ఉన్న వాటికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టండి. మీ కలలను ఒక కాగితం మీద రాసుకోండి. ఆ కలలు నిజమైనట్టుగా ఊహించుకోండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులను దూరం పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించే వారితో స్నేహం చేయండి. మీ మీద మీకు నమ్మకం ఉన్నంత కాలం మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. చివరిగా ఒక్క మాట, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టే మీ కష్టాల తర్వాత సుఖం రాబోతుంది. మీ పోరాటమే మీ బలం. ఈ విశ్వం మీ వెంటే ఉంటుంది. ప్రశాంతంగా నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీదే.